పాశమైలారం ఘోర ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విష్ణు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విష్ణు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా? మంటలు అదుపులోకి వచ్చాయా? అప్డేట్స్ ఏంటి? కవిత, మొత్తంగా కనుక చూసుకుంటే పటాన్ చెరువులోని పారిశ్రామిక ప్రాంతమైన పాశమైలారంలో పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి బాడీ లోపలి నుండి బయటకు వస్తుందని చెప్పని కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే సుమారు 160 మంది సభ్యులు కార్మికులు పనిచేస్తున్న ఈ కంపెనీలో అసలు ఆ షిఫ్ట్లో వచ్చేవారు ఎంతమంది అన్నది కూడా ఒక క్లారిటీ ఇవ్వడం కోసం కంపెనీ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది పూర్తిగా క్లారిటీకి రావట్లేదు. అసలు ఆసుపత్రికి ఎంతమందిని తరలించారు, ఆసుపత్రికి తరలించిన వారు దాంట్లో అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరిని ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉంచారన్నది కూడా క్లారిటీ లేకపోతే ఏదైతే కూలిన భవనం ఉందో, అంటే పర్టికులర్గా బ్లాస్ట్ అయ్యి కూలిన భవనం ఉందో ఆ కూలిన భవనంకి సంబంధించిన శిథిలాలను తొలగించడం కోసం అయితే ప్రయత్నం జరుగుతుంది. ఆ శిథిలాలను తొలగించే క్రమంలో మొదట్లో కట్టర్లను వాడి శిథిలాలను తొలగించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాకపోవడంతో, ఎందుకంటే ఆ బ్లాస్టింగ్ దాటికి భారీ ఎత్తున ఎగిసిపడి స్లాబ్ పూర్తిగా కింద కూలిపోయిన నేపథ్యంలో జేసీబీలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే జేసీబీలతో తొలగిస్తున్న సందర్భంలో పర్టికులర్గా ఏం జరుగుతుందని చెప్పి అధికారులు ఆందోళన పడుతున్నారంటే, జేసీబీలు ఎప్పుడైతే పైనుండి స్లాబ్ను డెమాలిష్ అయిన స్లాబ్ను తీసేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామో కింద ఉన్న ఇటుకలు సిమెంట్ అంతా కూడా అక్కడ క్షతగాత్రులు పడి ఉన్న వాళ్ళందరిపై పడే అవకాశం ఉంది కాబట్టి అని చెప్తున్నారు. మనం పడే అవకాశం ఉంది, అది మరింత ప్రమాదానికి నిలువుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈపాటికే అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 10 మంది చనిపోయారని చెప్పినప్పటికీ కూడా అది సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందని, ఎందుకంటే ఇప్పుడే కాసేపటి క్రితమే మరో అంబులెన్స్ డెడ్ బాడీలను బయటకు తీసుకురావడం కోసం మరో అంబులెన్స్ లోపలికి వెళ్ళింది. పూర్తిగా హడావిడి వాతావరణం కనబడుతుంది. అసలు సంఖ్య ఎంత ఉండే అవకాశం ఉందన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ సంఖ్య భారీగానే పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే బయట ఉన్న కార్మికులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ తరలించిన వాళ్ళు కూడా ఇప్పటికి 2 చనిపోయారు, మరో 3 సీరియస్గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మిగతా లోపల ఉన్న 35 మందిలో అసలు ఎంతమంది సేఫ్గా ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పని ఎలాంటి సమాచారం కూడా బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. అసలు లోపల ఉన్న 35 మంది కార్మికులు ఎవరు అన్నది కూడా కనీసం దగ్గర సమాచారం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి, స్థానిక పోలీసులు పనిచేస్తూ ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉన్నది. కానీ అసలు ఏం జరుగుతుందన్న ఒక క్లారిటీ మాత్రం అటు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. అసలు లోపల ఉన్న ఏదైతే భవనం కూలిన భవనం ఉందో ఆ భవనం లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది అయితే ఎవరు సంఖ్యాపరంగా చెప్పలేకపోతున్నారు. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు మా వారు హాస్పిటల్ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, ఏంది అని చెప్పడం కోసం క్లారిటీ తీసుకుంటే ఎవరు కూడా చెప్పే పరిస్థితి కనపడతలేదు. మనం చూడొచ్చు హాస్పిటల్ ఇక్కడైతే భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు, ఎవరిని కూడా లోపలికి పోవడం కోసం ప్రయత్నం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఉన్నారు, భారీ ఎత్తున కూడా అందరూ ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందని చెప్పని రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ దీన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యం మీద కనబడుతుంది. మొత్తానికి చాలా విభిన్నమైన వాతావరణం మనం చూడొచ్చు. మరో అంబులెన్స్ను బాడీలో తరలించడం కోసం మరో అంబులెన్స్ రెడీ అయింది. అందులో ఇప్పటికే బాడీస్ వచ్చారు. ఇక్కడ నుండి ఒక అంబులెన్స్లో మరో బాడీని తరలిస్తున్నారు. అయితే అసలు ఈ సంఖ్య ఎంత ఉండే అవకాశం ఉంది అన్న దాని మీద క్లారిటీ లేకుండా ఉంది. కంపెనీకి ఉన్న 2 గేట్ల నుండి కూడా భారీ ఎత్తున పెద్ద అంబులెన్సులు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినా వాటిలో ఎంతమంది ఉన్నారు అన్నది ఎవరికి చెప్పలేకపోతుంది. ఇప్పుడు చూడొచ్చు బంధువుల రోదనలు, అందులో ఎవరు పోతున్నారు అన్న దాని మీద బంధువులు ఎంతైతే ఆందోళన చెందుతున్నారో చూడండి. వాళ్ళు ఎవరు ఏంది అన్నది చెప్పుకుంటూ పోతున్నారు. బంధువులు రాళ్ళు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. మా బంధువులు ఆచూకు తెలిపండి, ఎందుకంటే మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు, ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు, ఏం చేయాలి, మా పొద్దున కంపెనీకి పని కోసం వచ్చిన వాళ్ళు బాడీలు ఉన్నాయా, అసలు క్షతగాత్రులు ఉన్నారో, ఎవరు ట్రీట్మెంట్ ఉన్నారో అని చెప్పట్లేదు. తీసుకుపోతున్న అంబులెన్స్ లో మా వాళ్ళు ఉన్నారు, కనీసం మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పని కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం పోలీసులపై కూడా రాళ్ల దాడి కోసం సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఎవరు అంబులెన్స్ లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమున్నదని చెప్పి అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులతో వాగ్వివాదం దిగుతున్నారు. దయచేసి మా వాళ్ళని చూపించండి, లేదంటే మా అడ్రస్లు అన్న చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దానికి ఎవరి నుండి కూడా స్పష్టమైన సమాధానం రాలేకుండా పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే క్లారిటీ దొరకట్లేదు. అసలు భవనం కింద ఎంతమంది కూలి ఉన్నారన్న దాంట్లో క్లారిటీ దొరకట్లేదు.